ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు వినిపించగానే అభివృద్ధి, విజన్, ఐటీ, హైదరాబాద్ వంటి పదాలు వినిపిస్తుంటాయి. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, జాతీయ స్థాయిలో రాజకీయ పరిచయాలు ఉన్న నాయకుడిగా చంద్రబాబు తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇంత పెద్ద అనుభవం ఉన్న నాయకుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయలేకపోయాడా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఇటీవలి కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చితే ఈ అంశం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చింది. అందులో ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు పూర్తయి విద్యా, వైద్య సేవలు ప్రారంభించాయి. ఇది కేవలం కాగితాలపై ఉన్న హామీ కాదు, నేల మీద కనిపిస్తున్న వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల లోటు తీర్చాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఒక ప్రధాన లక్ష్యంగా తీసుకుంది. ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతానికి వైద్య సదుపాయాలు అందాలన్న ఆలోచనతో అడుగులు వేసింది. ఫలితంగా నేడు అనేక వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు రూపుదిద్దుకున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తే నేను హైదరాబాద్ కట్టాను, ఢిల్లీలో చక్రం తిప్పాను అంటూ గొప్పలు చెప్పుకునే రాజకీయ శైలి కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వచ్చేసరికి కనీసం 10 మెడికల్ కాలేజీలు కూడా నిర్మించలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తన పాలనలో రాష్ట్రానికి అవసరమైన ప్రాథమిక వైద్య మౌలిక వస్తువులపై ఎందుకు దృష్టి పెట్టలేకపోయారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు రాజకీయ జీవితానికి ఒక కేంద్ర బిందువుగా నిలిచింది. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ లేకపోవడం అంటే అది అభివృద్ధి లోపానికి స్పష్టమైన ఉదాహరణగా కనిపిస్తుంది. ప్రజలకు మాటల కన్నా పనులు కావాలి, హామీల కన్నా ఫలితాలు కావాలన్న సత్యం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే వైఎస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల నిర్ణయం కేవలం రాజకీయ ప్రచారం కోసం కాదు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయంగా అనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు పాలనపై ఎంత అనుభవం ఉన్నా ఫలితాలు మాత్రం ఎందుకు కనిపించడం లేదు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో గొప్ప మాటలు చెప్పడం కంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పనులు చేయడమే అసలైన నాయకత్వానికి కొలమానం. ఈ కోణంలో చూస్తే మెడికల్ కాలేజీల విషయంలో జరిగిన తేడా ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. ఎవరు నిజంగా అభివృద్ధి చేశారు, ఎవరో మాటలకే పరిమితమయ్యారు అన్నది కాలమే తేల్చుతుంది. ఈ రోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1 కోటికి పైగా 1,35,00,000 సంతకాలను ఈ రోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు, పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు, మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పే హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది, ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు కల్లలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? రాష్ట్రంలో కట్టలేదు, కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు. అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన 150 సీట్లను కూడా వెనక్కి పంపించాడు. అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ, జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈ రోజు ఇవన్నీ ఆపారు.